Tribal farmers in Sitampeta Mandal of Andhra Pradesh's Srikakulam district who rely on pineapple cultivation for their livelihood are facing a crisis driven by poor returns, inadequate infrastructure and the grip of middlemen. Known for growing pineapples without chemical fertilizers, these farmers have carved out a niche market. But the absence of cold storage forces them to sell their produce quickly, often at throwaway prices, denying them a fair share of profits. మాకు డిమాండ్ ఉంది కానీ దానికి తగ్గ దిగుబడి ఉన్నా దానికి తగ్గ ఆదాయం అయితే మాకు రావట్లేదు. ఇక్కడ నుండి మహారాష్ట్ర వెళ్తుంది, ఛత్తీస్గఢ్ వెళ్తాయి, శ్రీకాకుళం ఇలా అన్ని ఊర్లకు తీసుకెళ్తారు వ్యాపారులు. కాకపోతే మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, దాచుకోవడానికి అవ్వదు, స్టోర్ చేసుకుందుకు అవ్వదు. కాబట్టి ఏ రోజు పంట ఆ రోజుకి అమ్ముకోవాల్సి వస్తుంది. దానివల్ల మేము నష్టపోతున్నాం బాగా. Every year, farmers transport pineapples from the hills and sell them to middlemen, but are offered just 5 to 10 rupees per fruit, barely enough to cover labor costs. Facing prolonged exploitation and mounting losses, they are demanding a minimum support price to help them recover costs. They're also urging the government to set up food processing units as an alternative source of income and to protect their livelihoods. ఎండాకాలం అయితే మంచి రేట్ ఉంటుంది. వర్షాకాలం అయితే మరి రూపాయి ఉండొచ్చు, 5 రూపాయలు ఉండొచ్చు, 10 రూపాయలు ఉండొచ్చు, కాయ సైజుని బట్టి ఉంటుంది. అయితే ఏంటంటే ఈ గవర్నమెంట్ మాకు దీనికోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ పైనాపిల్ ఏదో జ్యూస్ వస్తుందట, ఆ జ్యూస్ని డెవలప్ చేస్తే ఇక్కడ లోకల్ మాకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గవర్నమెంట్ కొద్దిగా శ్రద్ధ చూసుకోవాలండి. దాని గురించి టెక్నికల్గా మాకేం తెలియదు. దీనికి ఎక్కడి నుండో డలార్లు వస్తారు, వాళ్ళు చెప్పింది రేటు, వాళ్ళు కొనేదే రేటు. ఎందుకంటే మాలో దాని ఎంత వెళ్తుందో దాని వాల్యుయేషన్ మాకు తెలియదు. పైనాపిల్ అనేది చాలా గిట్టుబాటు ధర అనేది లేదండి. 10 రూపాయల నుండి 15 వరకే ఉంది. అది మా మన్యం పరిధిలో గల కుసిమి, చెంబం ఈ ఏరియాలో సీతంపేట మండలంలో చాలా విపరీతమైన పంట అనేది దిగుబడి బాగా వస్తుంది, కానీ గిట్టుబాటు ధర అనేది లేదు. దానికి మీ సహకారం మాకు ప్రెస్ నుండి కానీ ఎటువంటి మన గిట్టుబాటు ధర కల్పించాలని మా రైతుల తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Meanwhile, the Integrated Tribal Development Agency is supporting the community by directly procuring produce from farmers and selling it at local farmers' markets. పంచాయతీ ప్రాంతాల్లో రైతులకి ఏదైతే ఉందో వాటిని పండించిన పైనాపిల్ని మార్కెటింగ్ అనేది మా ఎఫ్పిఓ ద్వారా మేము చేయించడం జరుగుతుంది. దీనికోసం మేము ఏమిటంటే కొంత ప్రాంతాన్ని ఏంటంటే ఐటీడీఏ పిఓ గారి సహకారంతో కొన్ని రైతు విశాఖపట్నము, విజయనగరము, తర్వాత ఏమో రాజమండ్రి ఏరియాలో రైతు బజార్ల యొక్క పర్మిషన్ తీసుకొని ఇక్కడ మేము రైతుల దగ్గర మంచి గిట్టుబాటు ధర ఇచ్చుకొని అక్కడ అమ్మడం అనేది జరుగుతుంది. In Sitampeta Mandal, over 8,000 tribal farmers cultivate pineapples across 7,000 acres of land. Without timely intervention, they warn this vital livelihood may soon become unsustainable.